అందరికీ నమస్తే. మనం చూస్తుంది మ్యూజికల్ ఫౌంటైన్ మన సిరిసిల్ల బతుకమ్మ ఘాటు. అయితే ఈ సిరిసిల్ల బతుకమ్మ ఘాటు పురపాలక సంఘం సిరిసిల్ల బతుకమ్మ ఘాటు ప్రారంభోత్సవం సుభాష్ నారు నిర్మాణ వ్యయం 2,80,00,000 రూపాయలు. తేదీ 12/12. ప్రారంభికులు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారు, మన శాసన సభ్యులు. 2,80,00,000 రూపాయలు ఖర్చు చేసి నిర్మించినటువంటి మన బతుకమ్మ ఘాటు 2018 ఎలక్షన్లో భాగంగా దీన్ని డ్రోన్లు ఎగిరేసిళ్ళు, పటాకులు వలగొట్టిళ్ళు, హైలైట్ చేసిళ్ళు. ఓకే, సంతోషం. అయితే అది ఎల్లకాలం ఉండాలన్నది మన తాపత్రయం. అందుకోసమే నేను పదే పదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఈ బతుకమ్మ ఘాటుని పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ లేకుండా పూర్తి స్థాయిలో దెబ్బతినేలా చేసినటువంటి మన పాలకులు, మన నాయకులు, మనం నమ్మినటువంటి నాయకులు. దీన్ని పూర్తి స్థాయిలో మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల మన బతుకమ్మ ఘాటు పూర్తి స్థాయిలో పాడైపోయింది. దీన్ని మెయింటైన్ చేయట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పూర్తి స్థాయిలో మన నాయకులు మాట్లాడిళ్ళు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో సందర్భంగా దీనిపైన వీడియోలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అంటూ దీనిపైన ఒక చిన్న వీడియో క్లిప్ చేసి సోషల్ మీడియాలో హైలైట్ చేసిళ్ళు. అయితే ఓకే, అది నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పాడు చేసిందా లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం పాడు చేసిందా ఈ వీడియో చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, విద్యానగర్ నుంచి సాయిబాబా టెంపుల్ వరకు 3 కిలోమీటర్ల దూరాన్ని రహదారి వస్తుంది, వాకింగ్ చేయడానికి దారి వస్తుంది. 20 కోట్ల రూపాయలతో కొత్త రహదారి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. వార్త వచ్చింది, చదివాము. అయితే ఈ 3 కిలోమీటర్ల దూరంలో విద్యానగర్ నుంచి సాయిబాబా కమాన్ వరకు వస్తున్నటువంటి రోడ్డు 100 అడుగుల వెడల్పుతో వస్తున్నటువంటి రోడ్డు. అందులో వాహనాలు వెళ్ళేందుకు దారి ఉంటుంది, వాకింగ్ చేసేందుకు దారి ఉంటుంది, పూల మొక్కలు అంటూ చదివినాము. అయితే ఈ 2,80,00,000 రూపాయలు ఖర్చు చేసి నిర్మించినటువంటి బతుకమ్మ ఘాటు ఉంటుందా, పోతుందా? ఒకవేళ పోతుంది, అభివృద్ధిలో భాగంగా బతుకమ్మ ఘాటు పోతుంది అంటే వాస్తవానికి ఇది ప్రకటన వాస్తవానికి వచ్చింది. దీని టెండర్లు పూర్తయింది 2021-22 ఆర్థిక సంవత్సరంలో పూర్తయిపోయింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పూర్తయినటువంటి పనిని ఇప్పుడు 2026 సంవత్సరం వచ్చే వరకు సాగదీసిళ్ళు. ఇంకొక 2 సంవత్సరాలు అయితే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు వస్తాయి. అప్పటికి రోడ్డు పూర్తవుతుంది. సిరిసిల్ల అగో, సిరిసిల్ల ఇగో, సిరిసిల్లలో ఇట్లయింది అట్లయింది అని చెప్పేసి మళ్ళీ డ్రోన్లు ఎగురుతాయి, పటాకులు వలుగుతాయి, అభివృద్ధి అంటారు. అయితే ఆ అభివృద్ధి కావాలని నేను కోరుకుంటున్నా. అయితే ఈ అభివృద్ధి ఎన్నికల తాయిలాలుగా అవుతుంది అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. ఎందుకు అంటే 2022లో దీని టెండర్లు అయిపోయినాయి. తర్వాత 2023లో ప్రభుత్వం మారింది. అప్పటికే టెండర్లు అయిపోయినాయి, ఎలక్షన్లు వచ్చినాయి, ప్రభుత్వం మారింది. మరి 2023 నుంచి 2026 వరకు సాగదీయాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్గా ఇంకొక 2 సంవత్సరాల్లో ఎలక్షన్లు వస్తున్నాయి అన్నప్పుడు దీన్ని ముందుకు తీసుకొచ్చిళ్ళు అంటే కరెక్ట్ ఎలక్షన్ల సమయానికి ఇది ముస్తాబ్ అవుతుంది, జనాలకి అందంగా కనబడుతుంది. ఇగో మేము చేసినాము అంటారు. ఈ క్రెడిటు కాంగ్రెస్ గవర్నమెంటుదా, బీఆర్ఎస్ గవర్నమెంటుదా చెప్పాలి. బతుకమ్మ ఘాటు ఉంటుందా, పోతుందా చెప్పాలి. ఒకవేళ బతుకమ్మ ఘాటు పోతే మళ్ళీ బతుకమ్మ ఘాటు ఇంకో కొత్త చోట నిర్మిస్తే ఆ నిర్మాణ వ్యయం ఎవరు భరిస్తారు అది కూడా చెప్పాలి. నేను ఖచ్చితంగా అడుగుతున్నా, సిరిసిల్ల ప్రజల పక్షాన మేము కడుతున్న పన్నుల్లో నుంచి చేస్తున్న దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూ అడుగుతున్నా. మేము గిట్లనే చేస్తాము, దుర్వినియోగం చేస్తాము అంటే సపరేట్ ఒక పని చేయాలి. మా సిరిసిల్ల పట్టణ ప్రజల మొత్తం పన్నులు మినహాయింపేయాలి. మీరు ఊకే మాగర పన్నులు తీసుకొని అభివృద్ధి భాగంగా ఖర్చు చేసే బదులు అసలు పన్ను తీసుకున్నాడు పని చేయాలి. మా దగ్గర గరపట్టి తీసుకునుడు, తాయి బజారు తీసుకునుడు,
ఇవన్నీ బంద్ చేయాలి. ట్రేడ్ లైసెన్సులు అప్పులోళ్ళు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి వసూలు చేసినట్టు వసూలు చేస్తారు. కాబట్టి నేను చెప్తుంది ఏంటిదంటే, మీరు ఎట్లయినా అభివృద్ధి చేస్తలేరు, ఆ తీసుకున్న పైసలు అభివృద్ధి పేరుతో దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి మా ప్రజల దగ్గర పన్నులు తీసుకుని బంద్ చేయాలి. బతుకమ్మ ఘాటు ఉంటుందా పోతుందా? పోతే మరి 2,80,00,000 పరిస్థితి ఏంటిది? ఒకవేళ కొత్త చోట మళ్ళీ కడితే ఆ కట్టేటువంటి ఆ కొత్త దానికి వ్యయ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయి? నాకు మా ప్రజలకు చెప్పండి.